సో ఫ్రంట్ అయితే పోలీస్ వెహికల్ అయితే ఉంది. సెకండ్ ఇవ్వాలా? నువ్వు ట్యాంక్స్ చెప్పాలి నాకు. ఓ ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పగాలి పగాలి పగాలి. ఓ మై గాడ్, 110 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాం అన్నాడు. ఓ ఓ అన్నా అన్నా పోదు పోదు. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రైడర్ సల్మాన్. అందరిలా అన్నారు, బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో టుడే బ్లాగ్ వచ్చేసి దమ్ అయితే ఉండబోతుంది, హల్చల్ అయితే చేయబోతున్నాం. సో ఎంటీ వెహికల్ అయితే మన ఛానల్ అయితే ఇప్పుడు దాకా అయితే తీసుకురాలేదు. సో ఈ రోజు అయితే ఎంటీ వెహికల్ అయితే బ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో నా వెహికల్ ఎక్కడ ఉందో తెలుసు కదా, షోరూమ్ లో అయితే రిపేర్ అయితే అవుతా ఉంది. ఇంకా 2 days అప్పుడు నా వెహికల్ వచ్చేసిన తర్వాత నా వెహికల్ లో కూడా హల్చల్ అయితే చేద్దాం. ఎంటీ వెహికల్ అయితే బ్లాగ్ అయితే హల్చల్ అయితే చేద్దాం. సత్య, యశ్వంత్, భరత్ అయితే గ్రీన్ సిటీలో అయితే ఉన్నారంట. సో అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఇంకా సో ఇంకెందుకు లేట్, ఇంకా గోప్రో వీక్ అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, నేను గోప్రో వీక్ అయితే తెచ్చేసాను. సో నేను ఎంటీ వెహికల్ తోలి చాలా రోజులు అయితే అవుతా ఉంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎంటీ వెహికల్ అయితే చూపించలేదు. సో దానికోసం ఈరోజు వచ్చేసి ఎంటీ వెహికల్తో అయితే బ్లాగ్ అయితే చేయబోతున్నాను. తమ్ముడు తమ్ముడు రోడ్డు పని కాదు, పక్క నుంచి పో తమ్ముడు, పెద్ద పనులు వస్తూ ఉంటాయి. నాకైతే చిన్న తమ్ముడు అయితే అక్కడ లిఫ్ట్ అయితే అడిగాడు. ఇక్కడేనా? ఇక్కడేనా? ఓకే ఓకే తమ్ముడు, ఏంటి అటు దిగుతున్నాను? దేంట్లో లిఫ్ట్లో వచ్చారు మీరు కూడా? యూట్యూబ్ తమ్ముడు, రైడర్ సల్మాన్ అనుకోటి వస్తుంది. తమ్ముడు లిఫ్ట్ అడిగితే ఇచ్చా. బాయ్ బాయ్. సెకండ్ ఇవ్వాలా? నువ్వు ట్యాంక్స్ చెప్పాలి నాకు, లిఫ్ట్ ఇచ్చా నేను నీకు. ఓకే బాయ్ బాయ్. గోప్రో బాయ్ 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 తమ్ముడు బాయ్. సో ఆ తమ్ముడికి లిఫ్ట్ అయితే ఇచ్చేసాను నేను. ఆ తమ్ముడు ఎంత గట్టిగా అయితే పట్టేసుకున్నాడు నన్ను. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. సో ఫ్రంట్ అయితే పోలీస్ వెహికల్ అయితే ఉంది, మనం కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. సౌండ్ అయితే చేయకూడదు. మనోడి వెహికల్కి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేస్తున్నాం కదా, సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. నా సత్య, భరత్, యశ్వంత్ అయితే గ్రీన్ సిటీలో అయితే ఉన్నారు. మన వాళ్ళు వచ్చేసి తెలుసు కదా, ఆల్టో బండిని బెంజ్ కార్ లాగా వాడినట్టు వాడుతున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్లో అయితే వాడుతున్నారు ఆల్టో కార్ని. మీరు చూస్తే, మీరు లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదా, దానికన్నా భయంకరంగా అయితే ఆ కార్ని అయితే యూజ్ చేస్తున్నాం మేము. సో నేను కూడా లేండి దాన్ని అయితే అల్లాడిచ్చేస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ స్టన్స్ అయితే చేయబోతున్నాం దాంట్లో. ఎంటీలో స్టన్స్ చేయకుండా అయితే నేనైతే ఉండలేను. సో ఎంటీ చేతికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత అయితే నా చేతికి అయితే వచ్చింది కదా, స్టన్స్ అయితే పక్కా చేస్తాను. ఎంటీలో నాకు స్టన్స్ చేస్తా ఉంటే ఎట్లా ఉంటుందంటే సైకిల్లో స్టన్స్ చేసినట్టే అనిపిస్తుంది. సో ఇప్పుడు మన హైవే పైకి అయితే వచ్చేసాం, కొద్దిగా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇక్కడ ఇది బ్లాక్ స్పాట్ అనమాట, ఇక్కడైతే చాలా యాక్సిడెంట్ అయితే జరుగున్నాయి. ఇప్పుడు దీని సౌండ్ అయితే వినండి కాసేపు, నేనైతే ఏం మాట్లాడను. ఓకే, ఇప్పుడైతే మన స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మనం రైట్ అయితే ట్రన్ అయితే తీసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ ట్రన్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ దాకా అయితే చాలా సౌండ్ వినింది. ఇంకా మనం గ్రీన్ సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఎంటర్ అవ్వక ముందు ఒక వీలీ, షార్ట్ వీలీ అన్నమాట ఇది. ఇదే కాదు, ఇంకా పోను లాంగ్ వీలీ కానీ ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం గ్రీన్ సిటీ స్పాట్కి అయితే వచ్చేసాం. ఇక్కడే అనమాట నేను ఫస్ట్ వీలీ నేర్చుకుంది. సత్య వాళ్ళు కానీ వచ్చేసారు వెనక నుంచి. ఓ చూసారా, నేను చెప్పా కదా మీకు, ఆల్టో అని మీరు అనుకుంటే మటుకు మీరు పప్పులో కాలేసినట్టే. ఇది ఆల్టో కాదనమాట, అంతకు మించి. ఇప్పుడు సత్య వచ్చిన తర్వాత మనం కానీ ఒక వీలీ. ఓ సో సత్య, భరత్, యశ్వంత్ అయితే లోపలైతే ఉన్నారు.
ఇప్పుడు మనోడు స్టన్స్ అయితే చేశారు కదా, అంతకు మించి స్టన్స్ అయితే ఇంకా చేయబోతున్నాం మేము. ఇది వార్నింగ్ అన్నమాట, ఎవరైతే చేయకండి. ఓ రే బండి తిరగబడిపోయింది అనుకున్నావు. బండి టొచ్చేసింది. నార్మల్ నా అలవాటు అయిపోయింది, ఇంకేముంది మనకి. సో నేర్చుకుంటే నార్మల్ అన్నమాట. అది కొద్ది భయం అయితే ఉండదు. ఏం తమ్ముడు వీలి అర్థం కదా? ఓ ఓ యాడిగా రే హెవీ వీలీ, లాంగ్ వీలీ, చాలా దూరం అయితే ట్రావెల్ అయితే అయింది. సో ఎంటీలో హెవీ రిస్క్ అయితే చేయొచ్చు, ఎందుకంటే ఎంటీ సైకిల్ ఉన్నట్టుంటుంది నాకైతే. ఓ నేను ఇక్కడ వీలీ చేస్తా ఉంటే మొన్నోడు ఆటోతో చూడండి ఎట్లా స్టంట్స్ చేస్తున్నాడు. ఓ బా నెక్స్ట్ లెవెల్ సత్య, నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్. అబ్బా టైర్లు అరిగిపోయాలి బా, వాసన టైర్ల వాసన. ఓ ఓకే, ఇప్పుడు దాకైతే మనం ఇక్కడ వీలీ సత్యాకార్త అయితే మనం కొద్ది చిన్న స్టంట్స్ అయితే చేసాం. ఎక్కడికి వెళ్దాం? పోటీ పెట్టుకుందాం ఆల్టో దీన్ని హైవేలో. పెట్రోల్ పట్టిరా, పెట్రోల్ పట్టిద్దాం బా. సరే పాండి, అడిగినా పర్లే. సో గాయ్స్ దీంట్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. సౌండ్ చూసారా మీరా? మనోడు ఫ్రంట్ వీల్స్ రెండు అట్టే తిప్పుతున్నాడు అన్నమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల అది ఆల్టో ఇట్లాగానే చేయొచ్చా అని. పొగలు వాసన సత్య, గబ్బు కొడుతుంది సత్య వాసన. పోటీ ఎంటీతో ఆల్టో పోటీ, మొత్తం నింపు. పోదు. ఓ మనోడు ఎంటీతో ఆల్టో పోటీ, వస్తున్నా. ఎంటీతోనే పోటీ, సరే రా పోటీ చేస్తున్నా. ఓ మై గాడ్, 110 కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాం మనోడు. పోదు ఇట్రా. పెట్రోల్ పట్టిద్దాం సత్య, పెట్రోల్. సో పెట్రోల్ పట్టించిన తర్వాత ఆల్టోకి ఎంటీకి అయితే పోటీ అయితే ఉండబోతుంది ఇప్పుడు. సో మీరు ఎప్పుడు ఎక్కడ చూడండి ఇట్లాంటి రేసు. 300 పట్టినా ఓకేనా, అంతేనా? సత్య రేస్ కార్తో పోటీయా? ఎంటీ ఇక్కడ భరత్ ఎంటీ, ఆటో అయితేవా నాది ఎంటీ. రా పా. ఓ పగాలి ఎంటీతో రేస్ ఏంది వచ్చేది? ఆటో అయితే ఎంటీ మన దగ్గర ఉండేది మామూలుగా ఉండదు. ఓ అన్నా దొరుకోనా, సూపర్ అన్నా, హెవీగా భయం వేసింది నాకు. మీరైతే ట్రై చేయకండి అసలు, అక్కడ గ్యాప్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి వచ్చాను నేను. సో దీని స్పీడ్ 5th గేర్లో అయితే ఎంత వెళ్తుంది ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే 6th గేర్లో అయితే ఉంది. సో ఇప్పుడు 5th గేర్లో అయితే ఉంది కదా. ఏంది 126 5th గేరు? 126 వెళ్తుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా? అదే R15 అయితే 137 138 అయితే వెళ్తుంది. ఇప్పుడు దాకా మీరు గోప్రో వీల్ అయితే చూసారు కదా. ఇప్పుడు నేను నార్మల్గా ఎట్లా వీల్ చేస్తానో మీరు అవుట్ సైడ్ నుంచి అయితే చూడండి. ఇప్పుడు
ఈ వీల్ ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఇప్పుడైతే మనం స్పాట్ దగ్గర అయితే ఉన్నాం కదా. ఆల్టో అయితే మన ముందు అయితే ఉంది. ఆల్టో గురించి తెలుసు కదా, ఈ ఆల్టో అయితే దమ్ అయితే చేస్తాం. అది ఆల్టో కదా, అంతకు మించి వెహికల్ అని మీకు చెప్పా కదా. సో ఇప్పుడు మన వాళ్ళు అయితే అక్కడ స్టంట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు, చూసారు కదా. సో ఎవరు లేని ప్లేస్లో అయితే ఇట్లా వచ్చి మనం అయితే స్టంట్స్ అయితే ప్రాక్టీస్ చేసి మనం అయితే వీలీ అట్లా అయితే చేస్తాం అనమాట. ఇట్లయితే ట్రై చేస్తే ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎట్లా పడితే అట్లా రోడ్డు పైన అయితే ట్రై చేయకండి. మేము ట్రై చేస్తామని చెప్పేసి మేము ఇక్కడైతే ఎవరు లేని ప్లేస్లో అయితే ట్రై చేస్తాం. అందుకని మేమైతే వీలీ అయితే చేయగలుగుతాం. ఎవరికి అయితే స్టార్టింగ్లోనే వీలీ అయితే రాదు. ఎన్నోసార్లు పడుంటేనే మనం అందరు పడున్నాం చెప్పుకోం అంతే. ఇంకెందుకు లేట ఆల్టోలో అయితే డ్రిఫ్ట్ అయితే చేసి చూపిస్తా చూడండి. ఆల్టోనే కాదని చెప్పి చిన్న చూపు చూసి వాళ్ళందరికీ ఈ డ్రిఫ్ట్తో ఒక మాట అయితే చెప్పబోతున్నాను వాళ్ళకి. నాకైతే ఆల్టో అయితే సెట్ కాదు. నేను కొద్దిగా సీట్ అయితే వెనక్కి చేసుకోవాలా, అడ్జస్ట్ మొత్తం చేసుకొని ఇంకా మనం స్టార్ట్ చేసుకొని ఫస్ట్ వెనక్కి వెళ్తాం, కొద్దిగా ముందుకి, తర్వాత ఒకలొచ్చి అట్టే అట్లా లిఫ్ట్. ఇక్కడైతే మనం ఎక్కువ రిస్క్ అయితే తీసుకోవాలి. ఇక్కడ కష్టమేమో, పోదా పోదు, కష్టమే, పోదా పోదు పోదు. ఏమైందా? ఫోన్ కూడా కింద ఆడో కింద పడిపోయింది. ఆ టేస్తున్నావు డ్రిఫ్ట్లు మామూలుగా ఉన్నదా మనతో. ఆల్టోలే అని చిన్న చూపు చూసిన వాళ్ళకి ఈ డ్రిఫ్టే సమాధానం. ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి అయితే బయలుదేరేద్దాం. సో ఈరోజు వీడియో అయితే చూసారు కదా, ఎంత జోష్లో అయితే వీడియో తీసాను. ఎంతే జోష్గా అయితే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయబోతున్నాను. మీరు చేసేది ఏం లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మటు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. ఇంకా ఓ నా దొరకో సో ఇప్పుడైతే మనం యూటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం.